నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు, కానీ నిన్ను ఎప్పుడైతే నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీకు శత్రువులు అవుతారా? నీ ద్వంద్వ వైఖరి, నీ అబద్ధాల ప్రభుత్వాలు, నీకు వత్తాసు పలికేటువంటి మీడియా కావచ్చు, జనానికి కూడా జనం చూసే జనం కూడా ఈ దుర్మార్గం మాటలు, ఈ దుర్మార్గం అబద్ధాల మాటలు, ఇంకోటి ఏం చెప్తున్నాడు, దౌడ వలగొట్టాలని చెంప వలగొట్టాలనిపిస్తుందట. అది ఈయన ఏమనుకుంటుడు పోయినాక అర్థమైతే మైక్ టైసన్ ఆయనేమన్నా ఒక హర్క్యులస్ ఏంది అసలు ఈయన దారాసింగా చటా గోచలేదు ఈయనకు. బయటకు వస్తాం మా నగేష్ వచ్చి మీద వాడి బొడితే అటే పోతాడు ఆయన. అరే ఏం భాష మాకుండదా? అంటే కింద కూర్చున్న వాళ్ళకి మనకు ఉండదా? పౌరుషం ఉండదా? వచ్చి ఇలా దౌడ మిగలు పెడితే ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారా? ఎవరు ఊకోరు. మా ఆడబిడ్డలో ఇద్దరు కలిస్తే అడ్డం పట్టాడు ఆయన, సోయిలు కూడా కొడతారు మళ్ళీ. అరే ఏం బాధ్యనే నువ్వు? నాకు నేనట ఆయనకట అవసరం వస్తాడట కింది పోయి కొడతాడట. ఏం నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లర గాని ఎవరు నువ్వు? అసలు మాకు అర్థమైతే జనాలా నిన్ను చూస్తున్నటువంటి జనాలా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెంప మీదకి కొట్టాలనిపిస్తుంటారా? అసలు దేనికి కొడతావు? వాళ్ళు అన్నది ఏంటిది, చేసింది ఏంటిది? మా సీన్ కూడా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, కుడికాయ ఎడమకాలు వచ్చింది పైన వేసుకొని కూర్చున్నాడు, కుడికాయలకు వస్తే వస్తుంది ఇటు వస్తే అంటే ఇది అంతేనంటే ఒక అహంకారం ఉంటుంది చూసినావా? ఒక దురహంకారం. అరే నా ముంగట వీడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, నా ముంగట తెల్లంగిలు వేసుకొని కూర్చుంటాడా? అదొక అహంకారం, ఒక పైశాచికం నెత్తి మీద ఉంటుంది కదా, అది తాండవం ఆడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. బిడ్డా నువ్వు ఇవన్నీ మానుకోకపోతే చరిత్రలో పతనం అయిపోతావు. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అసంటోడు సర్వనాశనం అయిండు. నీ మీద అట్లా కూడా కన్నెర ఎర్ర చేసేటట్టుగా చూసుకోకు. నువ్వు నీ అన్ని పిచ్చి మాటలు, ఈ హౌలా మాటలు, రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జర్నలిస్టుల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. జనం లోపల రిజిస్టర్ అవుతున్నావు నువ్వు రోజు రోజుకు. నీ చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర భాష. నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు వీళ్ళందరూ యూట్యూబ్ నడుపుతున్నారు ఇక్కడ. నీకన్నా ఎక్కువ చదువుకున్నారు. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు, నువ్వు ఆ చదువులు చదవలేవు. ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపివాను, ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు నువ్వు? అందుకే ఈ బేహూబ్ మాటలు బంద్ చేసేయి, ఈ అవారగాని మాటలు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినాక బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నా.